సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే. నేనేం చేయలేదు, ఖాళీగానే ఉంటానండి. రిటైర్డ్ పీపుల్. వ్యాపారం చేశాను. ఈ 70 సంవత్సరాలు వచ్చినాయి. అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి. అందుకని ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? అంటే కంపారిటివ్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఆయన చాలా గొప్ప నాయకుడు అయి ఉండొచ్చు. వీళ్ళు ఆయనంత స్థాయి కాకపోయి ఉండవచ్చు. కనీసం ఇప్పుడు మాట్లాడటానికి వాక్ స్వాతంత్రం అని ఉందండి. ఇప్పుడు అంతకుముందు ఎవరు మాట్లాడి తీసుకెళ్ళి లోపలైటు కొట్టం లోపలైటు ఇదే పని. ఉద్యోగస్తులు విజయవాడలో నిరసన తెలియటానికి వస్తే ఎంతమంది పోలీసులను పెట్టి ఎంత దమనకాండ చేశారో ప్రజలందరూ గుర్తుండే ఉంటుంది. ఇంకోటి ఏంటి, చంద్రబాబు ఏం చేస్తున్నాడా, ఆయన ఏం చేస్తున్నాడా, లోపాలు అనేది ఆయనలోనే ఉండొచ్చు, ఈయనలో కూడా ఉండొచ్చు, చంద్రబాబులో కూడా ఉండొచ్చు. కానీ కంపారిటివ్గా చూసుకున్నప్పుడు ఎవరిది బాగుంది ఏమిటి అనేది ప్రజలే చెప్తారండి. మరలా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజల సభ చెప్తారు. అంత దాకా ఎందుకంటే ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా. రుషికొండ ప్యాలెస్ కట్టాడు కదా, ఎవరిని రానియకుండా రహస్యంగా, ఎవరిని పోనివ్వకుండా. ఎందుకు అంత రహస్యంగా కట్టాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆర్డర్స్ను కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన దానికి సమాధానం చెప్తే చాలండి, మిగతా ఏమి చెప్పొద్దు. ఈ మావిగాన్లు వద్దు, ఏమి వద్దు. ఆ రుషికొండ ప్యాలెస్ ఏం చేయాలో చెప్పానండి ఆయన. అంటే ఆయన దానికి సమాధానం చెప్పింది ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్కి విఐపీలు అంటే గవర్నర్ గారు కానీ, లేదంటే కనుక రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ వచ్చినప్పుడు ఉండటానికే అది కట్టాం మేము అంటున్నారు కదా. మరి కానీ దానికి అన్ని 100 కోట్లు, దాని మెయింటెనెన్స్కి ఎంత అవుతుందండి? రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఒక రోజు ఉండటానికి ఈ సంవత్సరం పాటు మెయింటైన్ చేస్తే నెలకి 25 లక్షల కరెంటు బిల్లు ఏంటండి? ఇప్పుడు మన రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ చూద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఇది చేస్తున్నారండి. ఉండలేరా? ఒక రోజు ఉండలేరా? అంటే మరి ద్రౌపది ముర్ము గారు ఉన్నారండి, ఆమె నేనేం అంటలేదు. అంతమంది ఎన్ని భోగభాగ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ, మోడీ గారు కావచ్చు, ఆవిడ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సాదా ఏదో అమెరికాలో కన్నా కూడా అత్యంతగా వైభవంగా బిల్డింగ్లు కట్టాల్సినంత అవసరం ఉందా? అంటే ప్రజలు ఏమన్నా, నువ్వేం పేద ప్రజలు అంటావు. కానీ రాష్ట్రంలో 3 వర్గాలు ఉంటాయండి. ఒకటి ఉన్నత వర్గం, మధ్యతరగతి, లేని తరగతి, ఏబిసి 3 కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీకి ఏదైనా కూడా ప్రభుత్వాలు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏ దొంగ పనులు చేసినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు దొరకరు. లేని వర్గాలకు ఇస్తున్నారు, మీరు కొన్ని రాయితీలు ఇస్తున్నారు. కానీ అర్హులు మాత్రం వదిలిపెట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు వర్గాలు. మధ్యతరగతి ఉందండి, మధ్యతరగతిలో 3 వర్గాలు ఉంటాయి. అది చెప్పరు ఎవరు కూడా. మధ్యతరగతిలో కూడా ఉన్నత వర్గం ఉంటుంది, మధ్యతరగతి ఉంటుంది, లేని వర్గం ఉంటుంది. ఏబిసి కేటగిరీ 3 వర్గాలు ఉంటుంది. ఈ బి కేటగిరీని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అసలు ఎప్పుడు పట్టించుకోవు. ఆదాయం వచ్చేది కూడా ఈ వర్గం దగ్గర నుంచే. ఇప్పుడు అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ ట్యాక్స్ కట్టడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆయన 3.5% మాత్రమే కడతాడు ఆయన. అదానీ ఉన్నాడు అనుకోండి, అసలు కట్టే పనే లేదు ఆయన. ఏదో లెక్కలు చూపించడం మీద కట్టే పనే లేదు. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న అండి, వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనకి 44 లక్షల కోట్లు కనుక ఆదాయం వస్తూ ఉంటే 12 లక్షల కోట్లు మనం వడ్డీల కింద కడుతున్నామండి. అంటే ఇంకా ఎట్లా అండి దేశం బాగుపడేది ఎట్లా? అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ మీద నిబంధనలు అంటారు, ఎక్కడ ఉన్నాయో ఆ నిబంధనలు తెలియదు. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెరుగుతున్నాయి. మరి ఈ మధ్య తరగతి మాత్రం నాశనం అయిపోతూనే ఉంది. వీళ్ళెవరూ అభివృద్ధిలోకి రావట్లేదు. ఈ విధంగా ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తానండి. మనకి మొన్న ఈ మధ్య మోడీ గారు పిలిపించారు, మీరు విదేశీ టూర్లు మానుకోండి, మన విదేశీ మార్గద్రవ్యానికి ఇబ్బందుల్లో ఉన్నాము, మనకి ఇవి కాబట్టి మీరు అందరూ పొదుపుగా ఉండాలన్నారు. కానీ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ దేశంలో ఉండకుండా వదిలిపెట్టి వెళతామనే వాళ్ళ సంఖ్య సంవత్సరానికి 20,000 ఉందండి. ఆ 20,000 మందికి భారతదేశంలో ఉన్న డబ్బు మొత్తం వాళ్ళు క్యాష్ చేసుకుంటే వాళ్ళు మాత్రం డాలర్లు ఇచ్చి వేరే దేశం పంపిస్తున్నారు. ఈ దేశం మేము ఉండము అంటే వాళ్ళ ఆస్తులు ఎంతైతే ఉన్నాయి అన్ని డాలర్లు ఇచ్చి వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు? ఓకే, ఇది ఒక నేషనల్ ఇష్యూ అయితే కనుక మనకు రాష్ట్ర ఇష్యూకి వచ్చేసరికి కంపారిటివ్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన మేజర్ డిఫెక్ట్స్ ఏమున్నాయి అనుకోవచ్చు? అసలు మేజర్ డిఫెక్ట్ అసలు ఏదన్నా ఆ ప్రభుత్వంలో ఏదైనా జరిగిన మంచి పని ఏదన్నా ఉంటే మీరు ఒకటి చెప్పండి. అన్ని మంచి పనులే చేసామంటున్నారు సార్. అవును, వాళ్ళు అంటే కాదండి, జరిగింది మీకు తెలుసు కదా. మీరు చాలా మంది దగ్గరికి వెళ్తా ఉంటారు, చాలా మందిని వింటూనే ఉంటారు. బటన్ నొక్కాను డబ్బులు వేసాను, వీళ్ళు చేస్తానే ఉన్నారు డబ్బులు.
ఆయన 3,000 ఇస్తే 2,000 ఇస్తే వీళ్ళు 4,000 ఇస్తున్నారుగా. మరి వీళ్ళు ఇస్తున్నారుగా పథకాలు, వాళ్ళకన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నారుగా. వాళ్ళకన్నా పర్సంటేజ్ కూడా బది అంతకుముందు 20 లక్షల మందికి ఇస్తే 15 లక్షల మందికి ఇస్తున్నారుగా. పథకాలు అందరూ ఇస్తూనే ఉన్నారుగా. కానీ ఈ 2 ప్రభుత్వాల్లో కూడా అర్హులు ఎంతమంది చేరుతున్నాయి అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు. ఇదానికి ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ బాట పట్టారు. ఈసారి ఎలక్షన్లకు కూడా మేము మావిగన్తోనే వెళ్తాం అంటున్నారు. వెళ్ళమానండి, తప్పే ఉంది. ఆయన ఇష్టం, ఆయన ఎట్లయినా వెళ్ళొచ్చు. గెలుస్తాడా లేదని అసలు చెట్లు ఎందుకు కొట్టేవాడు సార్? ఎక్కడికి వెళ్ళినా కూడాను చెట్లు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో చెట్లు లేకుండా చేశాడుగా. ఎందుకు మన వీటిలో బతకాలన్నా? అంటే చెట్లు అంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొట్టారు అంటున్నారు. అంటే ప్రపంచంలో ఆయన ఒక్కడికే ఉందా చెట్టు వల్ల ప్రాబ్లం? ఇంకెవరికి లేదా? అంటే చెట్టు చాటున ఎవరైనా తాక్కొని మరి మోడీ గారికి కూడా ఉంటుంది అదే ప్రాబ్లం. ఆయన కొట్టించాలిగా, చంద్రబాబు కొట్టించాలిగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆయన కొట్టించాలిగా చెట్లు మొత్తం. వాళ్ళు ఎందుకు పిచ్చాళ్ళు పెంచుతున్నారు చెట్లు? ఏమండి, అంటే ఆయన ఒక్కళ్ళు మాత్రం అలా వాళ్ళు చెప్పిన కారణం అది సార్, సెక్యూరిటీ చెప్పుండొచ్చు, అది రీజనబుల్. మిగతా వాళ్ళు ఎందుకని కొట్టించలేదు? కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అయితే మిగతా ముఖ్యమంత్రులు కూడా కొట్టించాలి కదా. వాళ్ళు ఎందుకని కొట్టించట్లా? వాళ్ళు పచ్చదనం పెంచుదాం అనుకున్నారు. వాళ్ళు పిచ్చాళ్ళు అయ్యే పెంచారు అంతే కదా. ఈయన ఒక్కడే కూడా తెలివితేటలు వాళ్ళకి లేవు అంతే కదా. వీళ్ళంతా రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఏది ఎండలు వచ్చినప్పుడు కనుక నీడ లేకుండా బ్రతకాలి ప్రజలన్నీ కోరికగా అది. మరి అంతే కదండి. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్, ఇప్పుడు గెజిట్ మార్చడం అనేది సాధ్యమయ్యే పనేనా జగన్మోహన్ రెడ్డి గారికి? సాధ్యం అవుద్దో లేదు, ఆయనకి అసలు రాజ్యాంగంతో సంబంధమే లేదండి. అసలు అది కాదండి. అవసరమైతే ఢిల్లీని కూడా మార్చేస్తాడు. ఢిల్లీని కూడా మార్చేస్తాడు. ఢిల్లీని తీసుకెళ్లి ఎక్కడో సముద్రంలో చోట పెట్టి ఇదే రాజధాని అని కూడా చెప్పగలడు ఆయన. దాంతో అంటూ అనుమానం లేదు. ఆయనకి రాజ్యాంగంతో సంబంధం లేదు. సంబంధం ఎప్పుడు ఉందండి ఆయనకి? రాజ్యాంగ ప్రకారం ఎప్పుడైనా వెళ్ళాడు ఆయన? ఎప్పుడు వెళ్ళాడు ఆయన రాజ్యాంగ ప్రకారం? చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్పితే ఆయన రాజ్యాంగ ప్రకారం చేయలేదు. రాజ్యాంగ ప్రకారంగా చేస్తే ఆ లిక్కర్ షాపుల్లో అసలు మరి మొత్తం క్యాష్ కమ్మాల్సిన అవసరం వచ్చింది? రాజ్యాంగం ఇచ్చిందా హక్కు అట్లా అమ్ముకోమని? ఎక్కడ నమ్మారు అంతకుముందు ఎవరు? మరి ఎందుకు అమ్మారు? ఆయన రూల్స్ ఆయన పెట్టు. నేనే కాదనట్లేదు, ఎందుకు అమ్మారు అనేది అందరికీ తెలుసు అండి, ఎవరు చెప్పరు పైకి అంతే. అవునా కాదు? ఓకే సార్, మరి ఆయన చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని కూలదాస్తాం, మేమే గద్దెనెక్కుతాం అంటే చేయమానండి. వాళ్ళు చేయమానండి. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు చేసిన ఈ పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళ నాన్నగారు కంటిన్యూ చేశారు, కేసీఆర్ కంటిన్యూ చేశారు. ఈయన ఒక్కడే కదా ఆయన మీద ద్వేషం పెట్టుకుని అన్నిటిని నాశనం చేస్తా ఉంది. పోనీ నువ్వు పెంపొందించకపోవచ్చు, కట్టిన బిల్డింగులతో సహా మొత్తాన్ని నాశనం చేశారు కదండి. డబుల్ మనీ ఎందుకు చేయాలి? ఆ పని ఎందుకు చేయాలి? రోడ్లు దొక్కెళ్ళటం ఇవన్నీ కరెక్టా? రాజ్యాంగం ఇచ్చిందా రోడ్లు దొక్కెళ్ళమనే హక్కు? థ్యాంక్ యూ.